श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। ఇంతకుముందు గ్రంథాల్లో మనం కాకస్మరణ గురించి తెలుసుకున్నాం. కాకస్మరణలో భూమికి ప్రత్యేకత తీసుకున్నాం. గుర్తుంది లేదు మీరు రాలేదు అంటే ఉదయం నిద్రసే ముందు భూమికి నమస్కారం పెట్టడం మన సాంప్రదాయం. ఇప్పుడు సినిమాలో భూమికి నమస్కారం పెట్టి సినిమా చూసావా? సిరిమల్లి చెట్టు మరిమల్లి పువ్వులాగా అదే సినిమా. అందులో హీరోయిన్ భూమి నమస్కారం చేస్తారన్నమాట, నిజం లేస్తాను. అప్పటి నుంచి అందరూ కొంతమంది నమస్కారం పెట్టారు. ఆ సినిమా చూసిన చేతు అసలు వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఎందుకు భూమి నమస్కారం చేస్తారు? భూమి మాతని ముగ్గురు పిలుస్తాడు. భూమాత, గోమాత, జామలిచ్చిన మాత. ఈ ముగ్గురే మాత. భూమి చూడండి, నువ్వు దున్నినా ఏం చేసినా కూడా ఎంతగా సహించి మనల్ని మోస్తుంది. తల్లి గర్భంలో బిడ్డ లోపల పడతాడు చేస్తాడు, కాలు ఇస్తాడు, అయినా మోర్చుకొని మరో జన్మ గోమాత అంటే. అందుకని భూమి నమస్కారం పెట్టడం. అంటే భూమిలో నుంచి ఎన్ని వస్తాయి? సకల జీవులు వస్తాయి. సకల గనులలో ఉన్న ఖనిజాలు వస్తాయి. భూముల నుంచే నీరైనా పెట్రోలైనా వచ్చేది కూడా. నీరు పాకం అన్ని జీవులు అందులోనే వస్తాయి. మనము అందులోకి వచ్చాం. అప్పుడు ఆ జీవులు వేరు, మనం వేరా? మనందరం తల్లి బిడ్డలం. అందుకే వసుదైక కుటుంబం మన పదం వాడతారండి. వసుదైక కుటుంబం ఈ భూమి యొక్క బిడ్డల మన కుటుంబం. ఇప్పుడు నేను అందులో చెప్పారు, మీరు అందులో చెప్పారు, చెట్టు పుట్టాకుట్ట అందులో చెప్పారు. అప్పుడు చెట్టు పుట్టాకుట్ట కూడా మనకేమవుతాయి? జంతువులు పక్షులంతా మనకేమవుతాయి? మీరందరూ ఏమవుతాం? ఒక తల్లి బిడ్డలం కదా. అందుకు భూమి నష్టాలు. భూమికి ప్రాణం ఉందా? ప్రాణం లేకపోతే ఇతర మేస్తారు అందరూ జక్క వస్తుందండి. అంటే దానికి జీవం ఉంది. అచేతనం కాదు, సచేతనము అంటే ప్రాణం కలిగినది. అదే ప్రజలు చెప్పారు. కానీ సైన్స్ ఒకటి వచ్చింది కదా, అంటే అవంతా ఉంటుంది, అవంతా కల్పితం అనే భావనే ఉంటుంది. కానీ వాస్తవాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. దాని శాస్త్రంలోనే నిరూపణ చేస్తున్నట్టు భాష గారు. ఈ వైజ్ఞానిక భ్రమించినంత పొరపాటు ఈ వైశాఖి అవన్నీ వచ్చిందంటున్నారు. ఇప్పుడు ప్రయోగాలు చేసి తాత్కాలం వేసి నిజమే కాపోలు అంటారు. అంటే అది సనాతన విజ్ఞానానికి ఇప్పుడు ఆధునిక ప్రమాణం చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు నిజము అంటే ప్రయోగాలు చేసి నిజమంటున్నారు. ప్రయోగాలు చేయకుండా అది పవిత్రమన్నాను అంటారు. అప్పుడు లాబరేటరీస్ ఎక్కడున్నాయండి? వాళ్ళు చెప్పేదానికి ఇప్పుడు నిజము అంటున్నారు. స్కాట్లాండ్ ఇదో దేశం. అక్కడ రాళ్ళు బండలతో ఉండిన ప్రదేశం, వ్యవసాయానికి అరువుగా లేదు. అక్కడ ఫిన్ హార్ట్ అనే ఒక ఊరు అనుకున్నాం. కొన్ని సంవత్సరాల కిందట మన ప్రాచీన విశ్వదృష్టి పట్ల అభిమానం గల ఒక యువక బృందం, ఎవరి పట్ల? మన సనాతనలో చెప్పారు కదా, భూమికి ప్రాణం ఉంది, నీళ్ళకి ప్రాణం ఉంది, రాళ్ళకు ప్రాణం ఉంది, చెట్టుకు ప్రాణం ఉంది చెప్పారు కదా. చెప్పారు కదా, మనం పరిశోధిస్తాం అని నమ్మకం యువక బృందం ఆ ఊరికి వెళ్ళి అక్కడ ప్రాక్టికల్ చేశారు. భూమి, రాళ్ళు, మట్టి, నీరు, మొక్కలు మొదలైనవన్నీ కూడా మనం తలచినట్లు ఈ జడ వస్తువులు కావురా. వీరు తాత్కాలిక అంగీకరించి ప్రయోగాలు చేశారు. ఏది? భూమికి ప్రాణం ఉంది, నీటికి ప్రాణం ఉంది, రాళ్ళకి ప్రాణం ఉంది.
ప్రతి ఒక్క దేనికి కారణం ఉంది. నమ్ముతారా? నమ్ముతారు. ఏం చెప్తే నమ్ముతారంటున్నారు. అంటే మిషన్లు పెట్టి ఒక చెట్టుకి 2 చెట్టుకి మిషన్లు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు పోయి ఈ చెట్టుకి పువ్వు కొయ్యాలి అనుకుని ముందుకు కొనండి. విషయం వనస్తుంది. అన్నట్లు చూపిస్తాను అనమాట. అంటే మన భావతరంగాలు అది తెలుసుకున్నాయంటే అది చైతన్యం ఉందా, చైతన్యం లేదా? పరిస్థితుల్లో మతి స్థితి లేకపోతే వాడుగా చైతన్యం లేదు అర్థం. వాడు ఉంటాడు, వాడు చూస్తూనే ఉంటాడు. ఏ దొంగలప్పుడు పలకడు అంటే వాడికి చైతన్యం లేదని అర్థం. ఆ చెట్టుకి ప్రాణం ఉంది, చైతన్యం నిరూపించారనమాట అని ఒక బయాలజీ మేధావి పద్ధతికి వస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు ఇస్తున్నామంటే, ఎందుకు అంటే మరి మనుషులు గొప్పలు కూర్చున్నారు. మీరు మనుషులే కాదు గొప్ప, అన్ని గొప్పలు చెప్పడం ఉద్దేశం అండి. మనం కూడా మనమే పెద్ద గొప్పలు కోరుకుంటున్నాం. మనం ఏం గొప్ప అని చెప్పండి చూద్దాం. మనం ఏం గొప్పతనం ఉంది? ఒక పిల్లి ఉంది, ఒక పశువు ఉంది, దానికి ఆకలి తీసుకెళ్తా ఉంది, అది నిద్రపోవడం చేస్తాను, దానికి భయం ఉంది. అవన్నీ మనం లేవా? మరి మనకు తేడా ఏముంది? మనం ఏం చేయాలి? మన ప్రత్యేక భగవంతుడు ఇచ్చాడు ఆలోచన తత్వం చూపించుకోమని. అప్పుడేం చేయాలి? మనం దానికన్నా అత్యంత ఉన్నతాయికి వెళ్ళగలగాలంటే మన ఆలోచన ఎలా ఉండాలి? ఉత్తమంగా ఉండాలన్నా, అధమంగా ఉండాలన్నా? ఉత్తమంగా ఉండాలి. ఉంటే అప్పుడు నువ్వు గొప్ప. అలా గొప్ప కాకుండా దాన్ని నీటిపోవడం, పట్టుకోవడం, అది జీతం అని చెప్పుకోవడం, ఇవన్నీ చేస్తున్నాడు. పక్షుల పక్కన పట్టే మనం చూస్తున్నాం. మనుషులు పట్టి చూడడం సాధన అనుకోండి. మనుషుల పట్ల అలా ఉండద్దు అది తప్పు ఉద్దేశం అండి. మాస్టర్ గారికి ఈ అందరూ రాసిన ఉద్దేశం ఏంటి? ఎవరే నాయన సబకా మాలికి అందరికీ ఉన్నది భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్కరే తత్వాన్ని గుర్తించు. ప్రతి ఒక్క ప్రాణిలో కూడా ఆ చైతన్యమే ఉంది. అదే భావాన్ని స్థిరపరచడం వల్ల నేను సత్యంగా ఇచ్చాడండి. నాకు ఏం ఉపయోగం అండి? బాబాని మొక్కండి, కొబ్బరికాయ వేయండి, గుళ్ళు కొబ్బరికాయ వేయండి, మీకు మంచి జరుగుతుంది, అది చేస్తే ఇది చెప్తున్నారు. ఏముంది? జరగకపోతే మన ప్లేట్ కాదు. అదే దానికి ఒక ఎగ్జాంపుల్ అండి. మామూలుగా రామకృష్ణుడు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనుకున్నా. కృష్ణుడు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. నా బోడి గారు ఏం చేశాడంటే, కృష్ణ నా కోరిక ఉంది, తీర్చు అనేసి ఒక 5 రూపాయలు కడ్డీ వేసి రోజు పెట్టేవాడిని. కలిసి రాలే పక్కన పెడితే పక్కనే శివు అనుకున్నాం. పక్కన ఉండేది 5 రూపాయలతో పలంగా కలిగి 10 రూపాయలు కడ్డీ పలికి ఇచ్చాడు. కూర్చున్నాడు. ఆయనే పలకలే. మన వినాయకుడు ఎదుగుతున్నా 10 రూపాయలే కాదు, సైకిల్ బ్యాండ్ చేద్దామని సైకిల్ బ్యాండ్ చేసేసి తిప్పినాం. అలా చెప్తా ఉంటే వినాయకుడు చెప్తా ఉంటే వీడికి చూపిస్తారు. మనం విన్నా వీడు చూపిస్తారు కదా, అర్థమవుతుంది కదా. అందుకే ఇతను కృష్ణుడికి ఒక 10 గుడ్డ కట్టేసిన తీసేస్తా, శివుడికి 10 గుడ్డ కట్టేసిన తీసేస్తా. వినాయకుడు చెప్తా ఉండ. వినాయకుడు చెప్తా ఉంటే వీడికి గుడ్డ తీసుకుని నీకేం కావాలి అడుగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారనే భావంతో నువ్వు గుడ్డ కట్టావు. అదే కదండి. అంతకుముందు మామూలు తీసావు, ఉన్నారని గుడ్డ కట్టావా? అప్పుడు భగవంతుడు పలుకుతాడు కదా. అది అటవనుకుంటున్నాం. వాళ్ళు ఉన్నారనుకుంటూ ఉన్నాయి. రాయి అనుకుంటే రాయి, దేవుడు అనుకుంటే దేవుడు. ఇది ఒక పాట సినిమాలో ఉందా? రాత్రి మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుడు మాత్రం కంటే దేహం కనరాడు. విన్నారు ఈ పాట? బాగా సినిమాలు చూస్తారు. మన ముందు సినిమాలు అంటాను కదా. దేహం మన స్పృహకు రాదు. ఎందుకండి? మనకి విజ్ఞానం కాదు. అందుకని బాబా చూడండి, అతను పొల్ల కూడా నేను చేశాడు. పూజ చేశాడు, తాముడు కదా మర్చిపోయాడండి. బాబా విన్నాడు, ఏడా పక్కన పెట్టలేదు అన్నాడు. ఆయన తాముడు తింటాడు, అయినా ఉన్నాడు.
అంటే అది నువ్వు చూసేటువంటి యాక్టివిటీ చేసావు, ఏదైనా ఓ చేసినా అయితే శ్రద్ధగా చేయి, ఆ పట్టణంలో నేనే ఉన్నానని చెప్పడం. అందుకని బాబాను పూజించాలని ఎందుకు మరి ఈ తల్లి బాబాను పూజించాలని ఇందుకే బాబాను పూజించాల్సింది. అన్నింటిలో అన్ని ప్రయాణాల పనులు నేనున్నాను. కుక్కను కొట్టి చెప్పాడు, బుర్రను కొట్టి చెప్పాడు, స్త్రీని కొట్టి చెప్పాడు, భిక్షగాడి పోవాలంటే కదులుకుంటే కూడా నన్ను కదులుకున్నాడు అన్నాడు. అన్నప్పుడు అందరిలో కూడా మనం అడుగుతున్నదే ఒకే చెప్పారని గుర్తిస్తున్నాం. ఇది మన సనాతన విజ్ఞానం. ఇప్పుడు సైన్స్ ప్రకారం కూడా నా బావుల ప్రకటనలో డీప్గా చేసుకుంటే ఆ పేరు కదలాలని కదులుతుంది. అది నిరూపణ అంటే అది నా వైబ్రేషన్స్ దానికి చలనం లేదు, దానికి ప్రాణం ఉందా కదులుతుంది. అంటే దానికి ప్రాణం ఉంది. మన కంటికి కనబడంతో లేదని చెప్తామండి. ఇప్పుడు అక్కడే చెప్తారా అనుభవం లేదు కాబట్టి లేదంటున్నారు. అనుభవం లేదంటే ప్రాక్టికల్ చేస్తే కదా అన్నా, ప్రాక్టికల్ చేయను కానీ లేదంటాను. భూమి గుండ్రగా ఉందా ఉంటామా, తిరగతా ఉందా, మనం వెళ్తా ఉందా, బాగా గురువు తిరిగితే మీకు తిరగాలి అంటాను అంటాం కదా. ఆ డిక్టేషన్ ఉన్నప్పుడు పాసిబుల్ లేనప్పుడు మనకి తీసినట్టుగా అనిపించదు. అది ఎప్పుడు చదువుకుంటే తెలుస్తుంది. చదువుకోబడి అదే స్థితి చేస్తాడు. విమానం చదివిపోతాడు, ఈ జాతర పొందిస్తాడు, ఈ పైకి బట్టి చూద్దామంటే ఈ పైకి తెలిసిపోతాడంటే నువ్వు సైన్స్ చదువు కాదు. అప్పుడు నాకు విమానం ఎలా ఎగురుతుందంటే నీకు తెలుస్తాము. అంటే ఇతరుల వాళ్ళు చెప్తుంటారండి. వాళ్ళకి మన సమయం చెప్పండి, మన దృష్టిలో కదా వాళ్ళు చెప్పారనుకోండి నేనే కదా అనిపిస్తుంది. అందుకంటే మాత్రం కష్టం చేస్తారు. కాశీ ఆడ అన్నం పెట్టామనుకోండి, కాశీ ఒకటి దొరుకుతుందా, అన్ని దొరుకుతాయి కదా, కాకారం దొరుకుతుంది, అన్ని కాకుండా తింటాయి. అబ్బా కాశీ చూడండి ఎంత చూడాలి, అందరికీ ఎంత మంచిగా అంటాను మీరు, నేనంటాను అది దిగి దారి కాదు, అందులో విషయం ఉంటుంది, తిట్టే అందరు కావాలని వస్తుంది అంటాను. దీని అంతా దాన్ని అమ్ముతారా, దీని అమ్ముతాను, వెజిపేలు అమ్ముతాను, వెజిపేలు కావాలా. ఇది మన దానికి ఆ బయటపడడానికి పదకొండు మనకి ఇచ్చారండి. ఈ దావాది కూడా ఇచ్చాడు. దానికి ఇవన్నీ మీకు తెలుసుకోగలం. మనం ఏమన్నా మీ వల్ల ఏం తెలుసుకుంటున్నాను మీ పుణ్యం. అందుకే దీనికి కట్టుబడి ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే నేను వచ్చాను కాబట్టి చెప్పగలుగుతున్నానా, లేదా నాకు చెప్పే అవకాశం ఎక్కడ ఉంది. కానీ మీరు నాకు దేవుళ్ళు, ఇది ఎక్కడ కాదండి, మాత్రమే దగ్గర మాట ఏది కూడా. ఇలా ఆ యువకులు అక్కడ పోయి ఆ పనికి మన రాళ్ళు బండలు ఉంది అన్న పరిశీలించిన తర్వాత ఆ వస్తువులో కూడా సచేతనం ఉంది, వాటిని ప్రేమతో ఆదరణతో ఉపయోగించారు. ఇప్పుడు రాయి తెలుసుకోండి, దాంట్లో అసత్యం దిగిస్తుంది, ఆ రాయి కూడా తగ్గిస్తుంది. రాయి అనుకుంటారు, రాయి చెట్టు కాదంటారు, రాయి అని తెలిసి మొక్క చేసి అనుకుంటామండి. రాయి కూడా ఎలా తెలుస్తుందండి అని అన్నాను. అలాగే వాడి పాప చెట్టు పిల్లలు పాక సరే ప్రమాణం చెప్పండి, ఇప్పుడు చెప్తారు కదా. మనం రాజు కూడా అలా చేసి వీళ్ళు ఆ ప్రాంతాన్ని ప్రతిష్టాపన చేశారు. అంటే హార్ట్ఫుల్గా, అంటే ఎంతో ప్రేమతో, అభిమానంతో, వాత్సల్యంతో ఆ రాళ్ళు రప్పగినప్పటికీ వాటిలో ఉచ్చారణ వచ్చి బ్రహ్మాండంగా ప్రతిష్టాపనమైంది ఆ ఊరంతా కూడా. ఏ ఊరు? క్లీన్ హార్ట్ అనే ఊరు. అప్పుడు నిరూపించారు వాళ్ళు. అంటే మన భావానికి ప్రతిస్పందిస్తుంది. ఇప్పుడు నాలో ఒక భావం వచ్చి చూశాను అనుకోండి, మీరు కాలు పట్టుకో వదిలేసి వదిలేస్తారు, మీరు నాకు కనుక్కుంది. అంటే గొప్ప మార్గం కాదు, ఇది మెడికలేం కాదు, నాలో ప్రకంపన మీ మనసుకు తాగుతుంది అని ఇది వాస్తవము. అంటే వైబ్రేషన్స్ ఉంది. ఇప్పుడు కడుపులో పిండంగా ఉన్నప్పుడు బయట ఉన్న శబ్దాన్ని వాళ్ళు చేసుకుంటారు. ఎలా అవుతుంది అంటే ఈ వేసు ఆ బిడ్డ మధ్యలో దూరం ఉన్నాయి, నేను కొట్టబడి పోతున్నాను ఉన్నది. అంటే వైబ్రేషన్ నమ్మాలి. మనం ఎంత చదువుకున్నావా? ఎంత
వీటిలో కైతుంది కదా. అంటే ఈ వైబ్రేషన్స్ అందరికీ తగ్గుతుంది, నిరూపణ అయిందన్నమాట ఇక్కడ. ఇలా ప్రతిస్పందిస్తుంది. ఇది అంతర్జాతీయంగా శాస్త్రజ్ఞులు ఆ ప్రకృతికి వెళ్ళి వీళ్ళు చెప్పాక అందులో మీరు నిజం అవుతాడు చూసి ఇది వాస్తవము. మీకు మన బాగా అర్థం కావాలంటే శంకర్ ఎంబీబీఎస్ మీకు కదా నాకు గుర్తొస్తుంది. వచ్చినప్పుడు చెప్తా ఉంటాడు స్వీపర్ అని చెప్తా పోతా ఉంటాడు. ఇది పోయేసి ఏమంటాడు పెద్దనాయన అంకుల అంకులేడు అంటాడు. బాబాయ్ ఆయన పట్టేటప్పటికి కుదిరిపోతాడు. ఒక పేషెంట్ పక్కన ఉంటాడు. ఆ పేషెంట్ దగ్గర పోయి ఆ సంఘటన ఏం మాట్లాడతాడా, ఏం చేస్తాడా? ఈ వైద్యులు నమ్మటం నమ్మ. ఎప్పుడైతే ఆప్యాయత, ప్రేమ, కరుణ, దయ అన్ని మతాలు చెప్పినప్పుడు అందరూ మారుతారు, అందరూ ఒకే దారికి వస్తారు. నేను చెప్పాను స్వార్థంగా ఉన్నాడు, నాలో ప్రేమ ఉంది. ఏ ప్రేమ? నా దృష్టి మీద జరగాల, అది నా ప్రేమ. అభిమానాలి ఇక ఎక్కడ బాగూడదు. ఇది ఎవరైనా అసలు నీకెక్కడ పోదు, నాకు తేడా కూర్చుంటాను. ఇది స్వార్థంగా ఉంది ప్రేమ. విశ్వాసం ఉందనుకోండి అందరూ మంచి ఉంటారు. దీని కూడా ఒక సినిమా ఉంది, కలేజ సినిమా. సినిమాలో నీతి తెలుసుకొని చెప్తున్నాను. క్లాస్ మీద బడి ఉంటాడు జనంతో, ఒక కాదు తాగుతాడు. ఈయన వచ్చి ఒక 10 రూపాయలు ఏంటి అంటాడు. నేను టీ తాగాల 10 రూపాయలు అంటాడు. జనంలాగా లీగని 10 రూపాయలు వెళ్ళిపోతాడు. మళ్ళా ఒకసారి క్లాస్ వాడు జనంతో బాధపడతా ఉంటాడు. అప్పుడు కాదు వస్తుంది, జనంతో బాధపడతాడు. 10 రూపాయలు అంటాడు, ఒకటి వాడు 100 రూపాయలు ఇస్తాడు. పక్కన అంటే ఫ్యామిలీ వాడు ఇంతకుముందు 10 రూపాయలు ఇల్లు కొట్టాడు, నువ్వు 10 100 ఇచ్చా ఉన్నాడు. ఇంతకుముందు నా కోసం అడిగా, ఇప్పుడు వాళ్ళ కోసం అడిగా. ఇది త్యాగం. మొదలు వచ్చాడు కదా, అది త్యాగం చేయక అమృతతో మానుకు. త్యాగం అనేది ఉంటే భగవంతుడి ఎప్పుడు నీ తోడు ఉంటాడు. స్వార్థం ఉంటే భగవంతుడు ఎప్పుడు దూరంగా ఉంటాడు. నేను నాది అనుకుంటే భగవంతుడు దూరమే, మనం అనుకుంటే భగవంతుడు దగ్గర. నా మాటలు కాదండి, భగవద్గీతలోనే 9వ అధ్యాయం అనుకుంటాను, 27వ శ్లోకం అనుకుంటా, నాకు గుర్తుంటే ఎప్పుడో చూస్తాడు కదా. అందులో చెప్పిన మాట నేను నాయన ఉంటే భగవంతుడు దూరైపోతాడు. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలి? మనం మన నుండు అని 9వ అధ్యాయంలో 22వ శ్లోకం చెప్పుకున్నాడు. అదండి ప్రియమైన. అందుకని నువ్వు ఏ వస్తువు ఇచ్చినా, చలనమైన వస్తువు ఇచ్చినా, ఎంత ప్రేమగా ఇస్తావో, దైవాన్ని ఇస్తావో దాంట్లో కూడా చలనం వస్తుంది. పడి చెప్తున్నావా? రాలేదు మళ్ళా పోవాలా, రాదు ఇలా ప్రాణం ఉందని సంగతి. హంపి విన్నారు పేరు ఎప్పుడైనా? విజయనగరం సామ్రాజ్యం. అక్కడ దేవాలయం ఉంది, 56 స్తంభాలు ఉన్నాయి. ఒకే మీద చెప్తున్నారు. దాన్ని అలా కొట్టి చూడండి, అంటారు. ఎలా వస్తుంది? రాయి గుర్తి. అది ఎక్కేవాడు ఎంత వేగమానంతో ఎంత వేగంతో దానికి ప్రాణం పోషించగలుగుతుంది. ఇప్పటికి ఉంది, ఇప్పటికీ సైన్స్ అర్థం కాల ఎక్కడ వస్తుంది శబ్దం. మామూలు తక్కువ సరే శరీరంలో వస్తున్నాయా? సంగీతం వస్తుంది, అధిక ప్రాముఖ్యత. గోధుమ రోడ్డు పోతే తప్పుడు శబ్దం వస్తుంది. మనం ఇప్పుడు గోధుమ రోడ్డు అనుకోండి, రాయి శబ్దం వస్తుంది. నీకు అన్ని శరీరం మాత్రం శబ్దం ఎలా వస్తుంది? సంగీతకి నీకు ఎలా వస్తుంది? అంటే సంగీత శబ్దాలని అందులో ఎలా వస్తుంది? అక్కడే కాదండి, లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయంలో అక్కడ వస్తుంది. అలాగే తిరుమలవేలి తమిళనాడు ఒక గుడి ఉంది, అక్కడ వస్తుంది. మొదలు మీనాక్షి దేవాలయం ఉంది, ఆ మొదలుమేశ్వర దేవాలయంలో కూడా మ్యూజికల్ కిల్లర్స్ ఆగుంటాయి. కొడితే
వీటికి ఒక సంగీతం సౌండ్ వస్తుంది. ఇప్పుడు రాళ్ళకి ప్రాణం ఉందంటాము దాని అంటాము. అది చెప్తున్నాను. ఇది ఎప్పుడో చేశారు. ఇంకొక దగ్గర ఉన్నాయండి, స్తంభం ఉంది, దాని కింద చేపలు తీసేవచ్చు. కింద కింద నేల కాంటే స్తంభం నిలబడుతుంది. అలాగమ్మా ఆ స్తంభం చూడండి, సన్న చేపలు చూసేస్తుంది తీసుకో మనకి అక్కడ నిలబడాలి. ఇవన్నీ మనకి తెలియదు. దాదాపు చెప్పమని చెప్తున్నాడు ఆయన. అదేంటి కాబట్టి అన్నిటికీ సచేతనమే నువ్వు దర్శించగలిగితే, అలా నిలిచినటువంటి అందరి పట్ల సమభావం, అది నేర్చుకుని కోసమే ఎంత కష్టపడుతున్నాడు పర్వత మహర్షి గారు. ఆ అభిప్రాయాన్ని వాళ్ళు అంగీకరించారు. ఇది రమణ మహర్షి పెట్టాడు. ఆయన ది మౌంటైన్ పాత్ అనే పుస్తకం రాశారు. పత్రిక ఉన్నప్పుడు అందులో కూడా ఇలాగే ఉంది. అందుకని వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని పూజించాలి, వాటిని ఆరాధించాలి. ఇదే ప్రాతస్పరంలో మనం భూమిని, నీరుని గత అధ్యయనం ఎదుర్కొన్నాం. ఈ రస తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆధునికమైన మన తిరిగి తెల్లారలేమంటున్నాడు ఆయన. ఇప్పుడు అది తిరిగి తెల్లారలేమో పదవి ఎలా ఉంటాడో ఈ తెల్లారలేమంటున్నాడు ఆయన. అలాగే కేవలం స్వస్థ చేత రోగ నివారణ చేసుకొస్తుంది. ఇప్పుడు సంగతి బాగా తండ్రి చెప్తున్నట్టుగా అతను కొన్ని విత్తనాలు తలండి, అతని దగ్గర నీళ్ళు తీసుకురండి. ఏది స్వస్థ చేత రోగ నివారణ చేస్తాడే వాడి దగ్గర తీసుకొచ్చిన నీళ్ళు తీసుకురండి. నీళ్లు మన నీళ్ళు కాదు, ఆ నీళ్లు తీసుకొచ్చి 2 రకాల విత్తనాలండి. ఆ నీళ్ళు తీసుకొచ్చేసి ఒక చెట్టుకు పోయండి, ఇంకోసారికి మామూలు నీళ్ళు పోయండి. వాడి స్పర్శతో ఉన్న నీళ్లు ఏపుగా పుష్టిగా తిరిగాయి. మన స్పర్శతో పోయిన నీళ్లు సన్నగా బక్కగా బిక్కలవాడు మారిగా ఉన్నాయి. అంటే చూడండి వైద్య పెట్టుకుంటున్నారు. సరే, ఇది మీకు అర్థం కాకపోతే ఒకటికి చెత్త బుద్ధి పుడుతుంది, ఒకటికి కొత్త బుద్ధి పుడుతుంది. అవునా కాదా? ఏం తేడా చెప్పండి. వాళ్ళు మంచి కావాలి కాబట్టి వాడు చెత్త బుద్ధి పుడతా ఉంది, చెడు కావాలని చెప్పి పొరపాటు అనిపిస్తూ ఉంటుంది. అంటే బాగుండేది కదా, వాడి భావాలను బట్టి మన ప్రతిస్పందన వస్తుంది. వాడు చెడ్డవాడు కాబట్టి మనకేమనిపిస్తుంది, వాడు చెడ్డవాళ్ళనిపిస్తుంది. వాడు మంచివాడు కాబట్టి అనిపిస్తుంది, వాడిని ఆప్యాయంగా ఆహ్వానించాలనిపిస్తుంది. ఉందా లేదా? చేతి స్పర్శ చేత రోగ నివారణ వాడి చేతి నీళ్లు తీసుకుంటే ఆ మొక్క ఏపుగా విరిగింది అంటే వాడి సంకల్పం ఎంతగా ఉంటుంది. ఇది మనం మెరికలు అనుకుంటున్నాం, ఇది మహత్యాలు కాదా సహజమని చెప్తున్నాడు బాబా కూడా. అందుకని మాత్రం ఇవన్నీ యాంత్రికంగా చేస్తారన్నా నా శక్తి ఏం జరిగింది బాబా చెప్తున్నాడు. నా శక్తి ఏం లే యాక్టివ్ చదువుతా వస్తే అది మీకు తెలియదు కాబట్టి ఇది మహత్వం అనుకుంటున్నాను నేను. శివటమ్మగా కావచ్చు, రామకృష్ణమూర్తి కావచ్చు, రమణమూర్తి కావచ్చు, బాబా కావచ్చు, మాసగారు కావచ్చు, వాళ్ళు ఎప్పుడు ఏం చేశారు? ఇందులో మా ప్రజలు ఉంది ఆ జనాన్ని రీతి వస్తుంది. ఇప్పుడు పే చేయాలంటుంది, ఇంకొక అవకాశం ఉండదు. అంటే చెప్తున్నాను ఇక్కడ వాళ్ళ సంకల్ప బలమే అలా చేస్తుంది. అలాగే ఆ విచిత్రీవిచ్చి తాగిన నీటితో మన మొక్కలన్నీ ఇక్కడ పుష్టిగా పెరిగాయి, రోగాలకు క్రిములకి లొంగని దారుఢ్యం కలిగి ఉన్నాయి. ఆ చెట్టు పురుగు పుట్ట ఏ దాని పడదు. అంటే వాళ్ళు ప్యూరిటీ చూడండి. ఇక్కడ మనం కనపడి ఒక ప్యూరిటీకే చెట్టు ప్రతిబింబించంటే వీడి ప్యూరిటీ ఉంటే మనిషికి మారడు. ఎందుకు ఇక్కడ మారాడంటే వీడి ప్యూరిటీ కొంతమందికి ఉంది, కొంతమంది లేదు అర్థం. అంటే వీడు ఆ ప్యూరిటీ లేని వాడు అర్థం లేదు. అందువల్ల కొన్ని పరిస్థితి కొంతమంది పరిస్థితి కనిపిస్తుంది. వీడు పూర్తిగా ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. 100 మార్కులు రాస్తే 100 మార్కులు వస్తాయి. కొద్దిగా రాస్తే వీడు 5 మార్కులు రాస్తాడా అప్పుడు 5 మార్కులు ఇంజనీరింగ్ గొప్ప అనుకుంటున్నాం మనం. 5 మార్కులు వచ్చినాడు అంటే మనం 0 అవుతుంది కదా. మనం అసలు చదవం కాబట్టి మనం 0 అండి. వాళ్ళు తెలియదు కాబట్టి 5 మార్కులు గొప్ప అనిపిస్తుంది. 5 మార్కులు గొప్ప అనిపిస్తుంది. అట్లా అని చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి విచిత్ర వ్యక్తి యొక్క భావ బలం చేత, భావ బలం చేత
మనం జడమైన పరిస్థితిలో కూడా కొత్త ప్రభావం మేల్కొంటుంది. అందుకని భావం ప్రధానం. మీలో ఎంత భావం ఉంటుందో, ఎంత ప్యూరిటీ ఉంటుందో, ఎంత నిజాయితీ ఉంటుందో, ఎంత సత్యం, ఎంత ధర్మం ఉంటుందో, ఆ ధర్మాన్ని మాట ప్రకారం ఆచరణలో ఉంటుందో అప్పుడు పక్కన వ్యక్తికి ప్రతిఫలం కనిపిస్తుంది. బాగా వాళ్ళు అంటే అయిపోతుంది అంటే ఇంకా తిరిగేదే, ఇంకా ఆ దూరం తెచ్చి రాస్తుంది. అది భావిస్తుంది. ఇప్పుడు విలేకరులు కొట్టింది విలేకరులు ఇచ్చాడు. విలేకరానికి విలేకరుడికి సంబంధం ఉందా? తీసేకి అయిపోవచ్చు. ఇంటి జరిగింది అక్కడ ఆయన భావం అంటే వాళ్ళు చేతి తీస్తే అది పట్టుకొస్తుంది లక్ష్యం. అందుకని ఇక్కడ ఈ సత్యం ఎన్నోసార్లు ప్రయోగాత్మకంగా నిరూపించబడింది అని ఇంప్రెక్ట్ అనే పత్రికలు ఆ పత్రిక ఆర్టికల్ ఈ మహానుభావుడు మన పేరు ఇంప్రెక్ట్ పత్రిక పేపర్ దాంట్లో ప్రకటించబడి ఉంది అని చెప్తున్నాడు. అయితే మాస్టర్ గారు ఇంతకుముందు నేను చెప్తున్నాను చూడండి, ఔదంబర వృక్షం అయితే ప్రాముఖ్యత చెప్తున్నాం. మనకే కాదు ఔదంబర వృక్షం అందరికి సంబంధించింది. ఇప్పుడే చెప్తున్నాను సనాతనమైన విజ్ఞానం అంటే భూమి కూడా వాటికి జ్ఞానం ఉంది అనే విషయం చెప్పేస్తుంది. మిలాల పత్రిక ప్రసంగంలో మిలాల పత్రిక బాగా జబ్బు వస్తుంది. జేసీ అనే ఒక వ్యక్తి విషయం పెడతాడు. ఇప్పుడు ఇంకా సమయం నుంచి భగవంతు రాజ్యం తీసుకుంటాడు. తీసుకుంటే రోగం వచ్చేస్తుంది. విషయం ఇచ్చినాడు ప్రపంచంతో కష్టపడిపోతున్నారే, మీకు ఏమి సరే మీరు బాధపడి చూడలేకపోతున్నానే, ఈ బాధ నాకు దిక్కుతారా, నేను భరిస్తానంటే నువ్వు భరించలేవరా ఆయన ఇచ్చినోడు భావం వేరే ఉన్నాడు. వేరే సరే నువ్వు నేను భరిస్తాను అని కపటం నాటకం వస్తాను. అంటే ఇవ్వలేడు. సో నీకు కాదు కానీ ఆ తలుపు ఇస్తా అన్నాడు. కొంచెం ఇస్తా ఆ తలుపు కూడా అన్నాడు. అన్నాడు లేదు తలుపు డక్కడక్కడ కొట్టుకున్నది. అప్పుడు నమ్మడవాడు ఇదేదో సార్ మీరు నాటివాడి సామంటాడు. సరే దానికి ఇచ్చిన దాంట్లో కాలు బాగా నీకు ఇస్తా అన్నాడు. ఇచ్చి సగం ఇస్తాడు, సగానికి తలుపు కొట్టుకున్నాడు. దాంట్లో కాలు బాగా నీకు ఇస్తా అన్నాడు. వీడు సామన్నాడు కాలు బాగా ఇచ్చేపడు తల ప్రాణంతో తీసుకున్నాడు. దిమ్మ దిగినాడు. దిగి తీసుకుంటాడు, ఇది తీసుకుంటాడు, ఇది తీసుకుంటాడు, కింద పడతాడు, దొల్లేస్తాడు, చేస్తాడు. కానీ లక్షించున్నాడు. భావ గురించి చెప్పుకుంటున్నామని ఇక్కడ. కాబట్టి సనాతన విజ్ఞానానికి కూడా ఇప్పుడు దానికి నిరూపణ ఉంది అనే విషయం దీని ద్వారా మనకు తెలుస్తున్నది ఏంటి? అన్ని జీవుల్లో ప్రాణం ఉంటుంది. అందరినీ గౌరవించి ఇదేం కట్టబడ్డా, నిజంగా ఏం కట్టబడ్డా, మనిషిని మనిషిగా ఇది వేసుకుంటాం. అంటే మనకు సంబంధించిన వరకు చెప్పుకుంటున్నాం. మంచిగా గౌరవించు. నువ్వు ఇంతకొచ్చి 10 పదాలు కట్టబడ్డా, నువ్వు గౌరవించకుండా నువ్వు 10 పదాలు పెట్టా కూడా బట్టాలే పోయా నువ్వు నీ సరే నీ సీట్లు సరే అంటావు. నలభై వారికి మంచిగా ఒరే నేను పెట్టాను నీ పలవానా కొడుసాగా నువ్వు పలవ పెట్టాను బ్రహ్మాండంగా పువ్వుడు తగ్గుతుంది, నాకేం పని అంటాం. అంటామా పోతామా అది కాబట్టి మనకు ఒకటే మనం నేర్చుకోవచ్చు. ఈ సత్సంగ క్రమం వల్ల మానవత్వం కలిగి ఉండడమే మనిషి యొక్క సార్థకత. అన్ని జీవుల్లో ప్రాణం ఉంది. దేని తక్కువగా అంచనా వేయకు, తక్కువగా చూడకు, క్షీణించుకోకు, సాధించ. ఇది నేర్చుకుంటున్నాం జన్మజాన్ని. అందుకే అంటాడండి భగవద్గీత చెప్తాడండి, నువ్వు ఏమి చేసి రావాలి పక్కన పెట్టేసి నేను చేసే ప్రతి ఫలితం నీకు కనిపిస్తుంది. చాలు, నేను మంచి చేశాను అది నీకే అర్పిస్తాం. ఇది ఒక్కరి పెట్టి కూడా చాలండి. అంటే ఏంటి, మనకి ఇబ్బంది లభించినా కూడా ఆయన చాలు అనుకోవడం. నష్టం కూడా కష్టం కూడా సుఖమే కాదండి. మరి నష్టం కష్టం కదా ఆ పదాలు ఎందుకు అనుకుంటామని అని అడగచ్చు. ఆ నష్టం కష్టం వల్ల మన సామర్థ్యాన్ని పెరిగిపోతా ఉంది. కాలికి గాయం ఏంటండి, ఆపరేషన్ చేసుకుంటే తగ్గుతుందా, ఆపరేషన్ చేసుకుంటే మన పై తగ్గుతుందా? చెప్పమా
అంతే కదా. అయ్యా నాకు ఆపరేషన్ చేయండి అంటే ఎట్లా? ఆ సత్యం కలిగిన మన ప్రార్థన పోతా ఉన్నది. అప్పుడు ఆయన థ్యాంక్స్ చెప్పాల్సింది మనల్ని. ఇప్పుడు మహానుభావులు ఉన్నారు. ఒకరు నామదేవుడు, ఒకరు తుకారాం. వాళ్ళు పాండురంగ భక్తులు. వాళ్ళు ఈ నామదేవుడు అయితే పాండురంగ చూసు కదా, పాండురంగ స్వామి ఏమ్మా తెలీదా? ఆ దేవుడు అయితే పాండురంగా నాకు చక్కని ఇల్లాలు ఇచ్చాను కాబట్టి నేను హాయిగా పూజించుకుంటున్నా, నాకు ఏ బాధ బంధువులు లేవు అని ముట్టాడు. తుకారం వచ్చాడు, స్వామి నాకు 3 రోజులు దారిలు ఇచ్చావు, దాని మీద వచ్చే వల్ల నేను ఇల్లు కొట్టుకున్నా, నీకు థ్యాంక్స్ అన్నాడు. ముఖ్యమే కదా. కాబట్టి కష్టము నష్టము రెండు సుఖము అన్నీ కూడా ఆయన ఈ 3 నేర్చుకునే చాలంటే మన జన్మ ధన్యం. ఇప్పుడు ఏ జన్మలో మనం ఉన్నామో తెలియదు, ఈ కలే కలిసాం, ఈ కష్టాన్ని మార్చడం తెలుసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇంకా ఉండటం జరుగుతుంది. దావతగుంట్లో సూర్యుడు కాటి బాబా గుడికి భక్తుల దూరంలో ఉన్నాం, రేపు బాబా గుడిలోనే ఉంటాం. పల్లెకి మనం అందుకోసం తెచ్చుకోవడం పని కష్టంగా ఉంది. మాకు ఇల్లు ఉంది, నేను గమ్ములున్నా, మీరు ఇల్లు పెట్టుకోలే అవుతుందన్నా, మా కుటుంబం కావచ్చా నువ్వు గుళ్ళు పెట్టుకోలే అంటే భౌతికంగా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాను కదండి. అలాగే ఆధ్యాత్మిక సెక్యూరిటీని మనం ప్రయత్నం చేయాలి కదా అని చెప్పడం ఉద్దేశం. ఇల్లు వ్యాధులు వద్దే చెప్పడం లేదండి. ఇక్కడ దీనికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నామో దీనికి 10 ప్రయత్నం చేయి, నువ్వు త్వరగా గమనించాలి అని చెప్పడమే ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత. ఈ గ్రంథం యొక్క విజయం అదే. మనము మొత్తం ఇది ఎక్కడ చదవడం, ఎక్కడ కొత్తని చెప్పడం వల్ల నేను దాదాపు కూడా చెప్పినట్టు చెప్పండి. ఈ మొత్తం ఇక్కడే, ఇంకెక్కడ చదవదు అంటే బాగా కామన్లు వాళ్ళ మైండ్ అంతా ఫ్రెష్నెస్ చేయి అని మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. కాబట్టి మాస్టర్ గారికి మనం ఎన్ని జన్మలైనా రుణం తీర్చుకోగలం నిరంతరం కష్టంగా చేసుకుంటుంటే. ఇదే మన సార్థకత కావాలి, మన లక్ష్యం కావాలి. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।